ఆ యొక్క గోరుముద్ద పెడితే ఆ రుచి వేరు, దాన్ని మించినటువంటి రుచి లేదు. తల్లి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ రుచి అక్కడతో ఎండ్ అయిపోయింది, క్లోజ్. మళ్ళీ ఆ రుచి మళ్ళీ మనకి జీవితంలో దొరకదు. తండ్రి ఉన్నట్టు ధైర్యం లేదు. అట్లాగే అటువంటి ధైర్యాన్ని మళ్ళీ ఎప్పుడు కలుగుతుందండి? మనకి సోదరుడు, అటు తమ్ముడే కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఎవరైతే ఉన్నారో తండ్రి తర్వాత ఉండేటువంటి ధైర్యం, అంగబలం, నా వెనకాల నా అన్నయ్య ఉన్నాడు, నా వెనకాల నా తమ్ముడు ఉన్నాడు, నేనేం చేస్తున్నా ముందున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలగజేసేటువంటి వాడు సోదరుడు. ఆ సోదరుడు ఎప్పుడైనా మన పక్కన ఉన్నాడు అనుకోండి, మన అఖండమైనటువంటి విజయాన్ని మనం ముందుకు వెళ్ళిపోతుంది. అట్లాగే హనుమంతుల వారు కార్యదీక్ష, కార్యదక్ష అంటే మనం ఒక పని నిర్ణయం చేసుకున్నాం అనుకోండి, ఇది చేద్దామని చెప్పేసి మనం ఏ దేవుణ్ణి కాదు హనుమంతుల వారిని తలుచుకోవాలండి. అప్పగించినటువంటి పని ఎట్లా చేయాలి, అప్పగించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల ఉండేటువంటి శత్రువు దగ్గరికి, ఆపోజిట్ పర్సన్, శత్రువు అంటే మనకి విరోధని కాదు, ఆపోజిట్ పర్సన్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి. అవసరమైతే ఖండం దశగుణం భవేది, 4 పీకైనా సరే మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే మీరు కొట్టేసి మరీ తెచ్చేసుకోకండి నేను చెప్పానని చెప్పేసి. అట్లాగే అంటే ప్రతి పాత్రకి కూడా రామాయణం మనకి నేర్పుతోంది. ఆ రామాయణం చక్కగా పిల్లలకి నేర్పించండి, రామాయణం సినిమాలు చూపించండి. ఎంతసేపు మనం ఏదో ఒక వైరాగ్యం వచ్చినప్పుడు, ఏదో పండగకో పబ్బానికో వచ్చినప్పుడు, ఏదో ఒక్క సందర్భానికే కాకుండా నిత్యం కూడా ఆడపిల్లలు ఇట్లా ఉండాలి, ప్రతి విషయాన్ని చెప్పండి. ఒక 10 నిమిషాలు ప్రతిరోజు రాత్రి కూడా పడుకునేటప్పుడు మీ పిల్లలకి కేటాయించండి. ఒక్క శ్లోకం చెప్పండి. మీకు రాకపోతే ఫస్ట్ మీరు నేర్చుకోండి, మీ పిల్లల కోసం మీరు నేర్చుకోండి. మన పిల్లల కోసం మనం హోంవర్క్ చేయట్లేదా? మన పిల్లల కోసం మనం పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి వీళ్ళు ఏం చేసినా మనం తింటున్నామా? మనమే రాస్తున్నాం సగం ఎగ్జామ్ అంతా. ఈ చదువులేమో, ఈ ఎగ్జామ్స్ ఏమో మనం ఆ సమయంలో మనం చదివేమో లేదో మనకు గుర్తులేదు, కానీ మనం చదివేసి వాడికి ప్రతి సందికి 2-3 కలెక్టర్లు, IASలు, IPSలు ఈ రకంగా తయారైపోయేవాళ్ళు.